ఎలా ఉన్నారా? రే పొద్దుటాలు నా చెవులు వినిపించుకోని చెప్పు. రే పక్కిది ఇది షార్ట్ కట్టు కాదు సార్, మీరు వెళ్ళండి. కోపమా? మరి మన లక్ష్యానికి విరుద్ధంగా ఆ అమ్మాయిని లవ్ చేసావు, పైపెచ్చో అన్నం జైలుకు తోయించావు. ఏరా నీ మూలంగా ఆ రౌడీ మూక దీపకుందుతో గుచ్చితే ఆసుపత్రి పాలయ్యాను. ఈ 6 నెలల్లో ఒక్కసారైనా నన్ను చూడడానికి వచ్చావట నువ్వు. ఏ మొహం పెట్టుకొచ్చావో ఇక్కడికి? అందుకని వేరే మొహం అద్దెకి తీసుకుని ఎలా వస్తాడు? వదిలే, మన గాడిద ఇల్లు ఎత్తుకుంటూ వచ్చింది లోపలికి తీసుకురా. పదాడుదాం. వీడికి సోడా అంటే పడదు, నీళ్ళ కేసు. రేయ్ గుడి తలుపులేయ్. జై ఆంజనేయ. నా తప్పులే తండ్రి. ఇప్పుడు తలుచుకుంటే తమాషాగా ఉంది. నేనున్నానే పెద్ద ఎర్రుణ్ణి. మనోడికి ఒక పెద్ద ఉద్యోగం వచ్చేదాకా కాస్త మనశ్శాంతిగా ఉంటుందని హనుమంతుడి గుడికి తీసుకుపోతే ఈ కోతి ఆ పిల్ల కోతిని అడిగి రమ్మని సెటప్ చేసేసింది. మరి నా గురించి ఏమనుకుంటారు? ఎవరు? హనుమంతుడు గారు. నువ్వు ఆయన ఏదో నీ గురించి ఆలోచిస్తున్నట్టు ఈ మధ్యన హనుమంతుల గుడిలోనే లవ్ స్టార్ట్ చేస్తున్నారు. దానికి బాగుంటే అంతే చాలు. ఏంట్రా ఏడుస్తాడు? ఏంట్రా ఏమైందిరా? పోయిందా అది? అందుకేరా నేను ఈ పెళ్లి గిళ్ళి వద్దనేది, అనవసరంగా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అది చచ్చిపోయింది, మనోడు అన్యాయంగా ఎదవైపోయాడు. లేదన్నా, అది చావలేదన్నా. చావలేదా? అది నేను చచ్చేలా చేసింది. పెళ్లి వద్దు అని నువ్వు ఎన్నిసార్లు అన్నా నేను వినలేదన్నా, నేను వినలేదు. అయ్యా అసహ్యంగా ఏడుస్తున్నాడు. వెళ్ళి తలుపేరా పోరా. ఏం చేస్తాడు? ఇక్కడేదో ఇప్పేసుకుని డాన్స్ చేస్తున్నట్టు. ఏమైందిరా? లవ్ చేసుకునేప్పుడు ఆస్ట్రేలియాలో ఉద్యోగానికి ఇద్దరు అప్లై చేసావు. పాస్పోర్ట్ కూడా రెడీ అయింది. లాస్ట్ మినిట్లో ఉద్యోగాలు రాలేదు. నేనేమన్నంటే నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అంటుంది. సరే అది నిజమే కదా? ఏంటన్నా నువ్వు అలా మాట్లాడతావు? కాదంటావా? అవునన్నా, అదే నిజం. ఈ డేట్ చూడు, ఈ డేట్ చూడు. ఈ లెటర్ మన పెళ్లికి 1 మంత్ ముందే వచ్చింది. దీన్ని దాచిపెట్టి మోసం చేసి నన్ను పెళ్లి చేసుకున్నావు. ఒకవేళ ముందే చెప్పుంటే నన్ను చేసుకునేదానివి కదా? ఆలోచించేదాన్ని, తొందరపడేదాన్ని మాత్రం కాదు. సో నువ్వు ఆనందాన్ని ప్రేమించలేదు, ఆస్ట్రేలియాని ప్రేమించావు. ఆస్ట్రేలియా వెళ్ళి ఆనందని ప్రేమించాను, నమ్మాను. సరే ఆస్ట్రేలియా బాగుపోతే ఏంటి? ఆఫీస్కి వెళ్తున్నావు కదా, తన కోపం తగ్గేదాకా ఆఫీస్ నుంచి డైరెక్ట్గా ఇంటికి వెళ్ళమాక. అటు ఇటు తిరిగి లేటుకి వెళ్ళు. అడిగితే ఓటీ అని రిలేసుకో. ఓటీనా? అది కుదరదన్నా. ఏ మీ ఆఫీస్లో ఓటీ ఉంది కదా? ఆఫీసులో ఓటీ ఉంది, నేనే ఆఫీసులో లేను. ఆరి దుర్మార్గుడా, ఉద్యోగం వదిలేసావా? ఎవరిని అడిగి వదిలేసావు? నా పెళ్ళాన్ని అడిగి. అప్పుడు ఓకే. తూ సిగ్గులేదు. పెళ్ళాన్ని అడిగి ఉద్యోగం వదిలేసావా? మగాడు అయితే నువ్వే వదిలేయాలరా. రేయ్ విషయం నాకు అర్థమైందో. ఈడు మగసింహంరా. ఈడా ఏయ్ నేషనల్ జాగ్రఫీ చూసావా? జంతువుల సెక్షన్ చూడన్నా. ఛే, అదొకటే అనుకుంటున్నావా? సింహాల లైఫ్ హిస్టరీ కూడా ఉంటుందా? ఆటిల్లో మగసింహం ఏటకెళ్దో తెలుసా నీకు? మరేటనుకున్నా అప్పుడు ఆడసింహాలు పోయి మాంసం వేసుకొస్తాయి. వాటన్నిటిని మగసింహం డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఏంటి? పంపిణీదారుల హక్కురా. సమంగా భాగాలు చేసి ఆడసింహాలు కట్టి చక్కగా తిని అన్న నిద్రవుతాడు. తర్వాత పిల్ల జల్లా పుట్టినయే అనుకో, హెల్పింగ్ అంతే మగసింహం డ్యూటీ. అదే చేసింది ఈ సింహం. ఎరా అది కాదన్నా. కాదు మరే. అంత త్యాగం చేసినప్పటికీ తను గొడవ మానలేదు. కంప్యూటర్ చదివిన ఆడవాళ్ళు ఇంటి పనులు చేయడమేమో బాధ్యత, అదే మగవాళ్ళు చేస్తే అది త్యాగం. బుయ్యవోయ్. కుదరదన్నా, విడాకులు ఇచ్చేసి ఇక్కడికి వచ్చేద్దామనుంది. ఎంత మాట అన్నవరా? ఒక పిప్పి పని కోసం ఆస్తి పోగొట్టుకుంటావా? అంటే ఏంటన్నా ఇప్పుడు ఏదో చెప్పేవే? అరే పోరా, ఆసుగా సామెత చెప్పుంటాను ఎక్కడాగంటారు. నేను పెళ్ళంటూ అసలు చేసుకోకూడదు. ఒకవేళ చేసుకున్నాం అనుకో, పెళ్ళామంటే పిప్పి పన్ను. ఈడొకడు మన గుప్పిట్లో ఎట్టుకోవాలి. అలా పెట్టుకున్నాడే మగోడు. మ్యాటర్ తెలిసింది కదా. చూడు తమ్ముడు, నీ కుటుంబాన్ని నడీదికి తీసుకొచ్చి వస్తున్నా. నడీదిలో పోయే వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడే లెవెల్కి తెస్తానంటున్నా.